Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాంగతరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనమందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాము కళల గురించి. అంటే మనకు 64 కళలు ఉన్నాయని చెప్పి, 64 కళల్లో ప్రతి ఒక్కరికి అన్ని కళలు సాధ్యపడకపోయినా ఖచ్చితంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కళ అయినా ఉంటుంది. ఆ కళని మనం బయటికి చూపించాలంటే టాలెంట్ ఉండాలి. ఖచ్చితంగా టాలెంట్ లేనిది మనం దాన్ని బయటికి చూపించలేము, ప్రదర్శించలేము అంటారు. అయితే నిజంగా టాలెంట్ ఉండాల్సిందైనా, లేదంటే దానికి తగ్గట్టుగా మన దగ్గర అంటే కొంచెం ఆసక్తి, ఆ కళకు సంబంధించిన ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు ఉంటే సరిపోతుందా? ఈ టాలెంట్ లేకపోతే నిజంగా ఆ పని చెయ్యలేమా, మనము ఆ కళని ప్రదర్శించలేమా? ఒకవేళ అదే నిజమైతే ఆ టాలెంట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? చాలా మంచి విషయాన్ని అడిగారు మేడం మీరు. ఎందుకంటే ఈరోజు టాలెంట్ అనేది లేకపోతే ఈ ప్రపంచంను అభివృద్ధి చెందదు. అవును. ప్రయత్నము అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అంతే. ఆ ప్రయత్నంలో ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తేనే. చతుష్షష్టి కళలు అని 64 కళలు ఉన్నాయి. అది మనకు అందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. కానీ 64 కాదు, ఇప్పుడు 64,000 ఉన్నాయేమో అనిపిస్తుంది. అంతే, కొత్త కొత్త అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రపంచంలో అలాంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ సమర్థత, అసమర్థత. సమర్థత అంటే వారు ఏ విషయంలో సమర్థతను చూపించగలరో తక్కిన వాళ్ళు చూపించిన విషయంలో సమర్థత చూపించగలుగుతారు. అదే సమర్థత కలిగిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో అసమర్థులు అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే. ఉదాహరణకు ఇప్పుడు సైన్స్ యుగం అయిపోయింది. అవును. ఈ సైన్స్ యుగము ఎలాంటిదంటే ఒక విధానాలతో, కొన్ని సూత్రాలతో, కొన్ని నియమాలతో ఏర్పాటైన ఒక ఫార్ములాని సైన్స్ నమ్ముతుంది. దాని ద్వారా జరిగే ప్రయోగం కావచ్చు, ఒక ప్రదర్శన కావచ్చు, లేదా ఒక నిరూపణ కావచ్చు, ఆమోదయోగ్యమైనటువంటి విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. కానీ సైంటిఫిక్ గా ఇప్పుడు నేను చెప్పిన విధానాలు కాకపోతే అది నిరూపణకు అంగీకరించబడదు. అంటే సైన్స్ ని కూడా అతిక్రమించి ఒక జీవి బ్రతుకుతూ ఉంది. సైంటిస్టులకే ఇప్పటికీ అర్థం కాలేదు. ఏంటా జీవి అంటే యావత్ ప్రపంచాన్ని, యావత్ సృష్టిని అధిగమించింది ఆ జీవి. దాని సమర్థత అది, దాని టాలెంట్ అది. ఓకే. ఇప్పుడు ఏరోనాటికల్ సైన్స్ అందరికి తెలిసింది. అవును. ఈ విమానము అనేది ఒక పక్షిలాగా చేస్తారు. ఒక పక్షిని చూసి ఎలా ఎగురుతా ఉందని చూసి ఆ పక్షి యొక్క శరీరం ఎంత, బరువు ఎంత, రెక్కలు ఏ సైజు ఉన్నాయి, ఇంత బరువుకి ఇంత పొడవు రెక్కలుంటే ఇది ఇంత హైట్, ఇంత దూరం ఎగరగలదు, మరీ 1000 కిలోమీటర్ వెళ్లాలంటే ఏం టెక్నాలజీని, సైన్స్ ని జోడించి విమానాలు తయారు చేశారు. పక్షి వాహనం అని మనకు పురాణాల్లో కూడా ఉంది, వేదాల్లో కూడా ఉంది. మరి ఆ ఏరోనాటికల్ సైన్స్ ని అతిక్రమించి ఒక జీవి బతుకుతా ఉంది. దాన్ని ఇంక ఏమీ చేయలేకుండా దాన్ని హ్యాట్సప్ చెప్పి వదిలేశారు అంతే. ఆ జీవి మనకు బంబుల్ బీ అంటారు. బంబుల్ బీ, బెండు పురుగు అంటారు. లావుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, చిన్న రెక్కలు ఉంటాయి, గుయ్యి నరుగుతూ తిరుగుతూ ఉంటుంది, ఇండ్ల కాడ తిరుగుతూ హోల్స్ లో అది ఉంటుంది, మళ్ళీ వస్తుంది, సౌండ్ చేస్తూ ఉంటుంది. బెండు పురుగు అంటారు. అది ఒక బెండులాగా ఉంటుంది, ఇంత గుండుగా ఉంటుంది, దాని రెక్కలు చాలా చిన్న ఉంటాయి. సౌండ్ కూడా చాలా ఇరిటేటింగ్ గా సౌండ్ చేస్తుంది. అది బ్లాక్ కలర్ అట్లా షేడ్. ఓకే. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. అవును అవును. చాలా తిరుగుతూ ఉంటాయి, ఏం తిరుగుతూ ఉంటాయి. అది దాని యొక్క శరీరము ఉన్న సైజుకి సైంటిఫిక్ గా ఉన్నంత రెక్కలు లేవు. దాని రెక్కలకి దాని శరీరానికి సంబంధమే లేదు. దాని బరువుకి, దాని సైజుకి కావాల్సిన రెక్కలు ఇంకా పెద్దవి కావాలి. కానీ అంత చిన్న రెక్కలతో అంత పెద్ద శరీరాన్ని, దాని పూర్తి జీవితాన్ని అది గడుపుతూ తిరుగుతూ బతుకుతా ఉంది. అంటే ఏరోనాటికల్ సైన్స్ కి సంబంధం లేకుండా బతుకుతున్న ఏకైక జీవి అది. అది ప్రతి ఒక్కటి నిర్దిష్టమైన ప్రమాణాల కొలతలు ఉంటేనే ఎగరగలుగుతుంది అనేది సైన్స్ చెప్తుంది. ఆ కొలతలే లేకుండా తిరుగుతా ఉంది అది. మరి అది ఎలా తిరగగలుగుతా ఉంది
మీకేమన్నా ఐడియా వచ్చిందా అది ఎలా తిరగలుగుతుంది? ఎలా తిరగలుగుతుందంటే ఇది దీనికి సమాధానం చమత్కారంగా ఉంటుంది. ఆ బెండు పురుగుకి, ఆ బంబుల్ బీ అనేటువంటి దానికి ఏరోనాటికల్ సైన్స్ తెలియదు. అంటే సైన్స్ తెలిస్తే మనం సామర్థ్యాన్ని కోల్పోతామా? ప్రకారం మనం ఎగరకూడదు అని అది ఆపేయాలి. ఆ సైన్స్ దానికి సంబంధం లేదు. నేను ఎగరాలి, నేను బతకాలి అంతే. ఓకే, నా రెక్కలు ఎంత ఉంటే ఏముంది, నేను ఎగరాలి, నేను ఎగురుతాను. అంటే మనందరికీ కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిమితిని మించి వెళ్ళలేకపోతున్నాం అని అనుకోవచ్చా? దానికి అలాంటి పరిమితి ఏం లేదు, సైన్స్ తెలియదు కాబట్టి. దాని ఏరోనాటికల్ సైన్స్ దానికేం పని? అసాధారణమైనటువంటి జీవి అది. అవును. కాబట్టి ఇప్పుడు సైన్స్ యుగంలో సైన్స్ అతిక్రమించి బతుకుతున్నటువంటి ఏకైక జీవి. నేను చెప్పేదాన్ని బట్టి అందరూ కూడా వాళ్ళ ఇళ్ల కాడ చూడొచ్చు ఇప్పటి నుంచి ఈ వీడియో చూసి మొదలుకొని. నిజమే, ఇది ఏరోనాటికల్ సైన్స్ ని క్రాస్ చేసినటువంటి ఒక సోల్. అది దాని మీద సమర్థత ఏముంది? ఇప్పుడు మనిషి ఇన్ని ఆలోచనలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని వసతులు ఇండి నేను కష్టపడలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను, నాకు పరిస్థితులు కలిసి రాలేదు, దేవుడు నా కళ చూడలేదు, ఎన్ని కుంటి సాకులు చెప్పుకుంటున్నారు? సమస్తము మనకు అందుబాటులో పెట్టారు. వాటిని ఆర్డర్లో ఉపయోగించుకునే విధానం డెవలప్ చేసుకోవచ్చు అంటారు. అదే వీళ్ళ ఆలోచన విధానం ఆర్డర్లో పెట్టుకోవాలి. ప్రయత్నం అనేది సక్రమంగా చేయాలి. ఎలా ప్రయత్నించాలి, ఏ విధంగా మనకున్న సౌకర్యాలకు మనం ఎలా ప్రయత్నించి మనకు కావాలని ఎలా సాధించుకోవాలి అనే దానిపైన తప్పించాలి. ఆటోమేటిక్ దగ్గర అవుతుంది. బాధపడటము సమస్యకు సొల్యూషన్ కాదు. ఎప్పుడు బాధపడమే సొల్యూషన్ అయితే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని బాధపడుతూ ఉంటారు, అన్ని సొల్యూషన్స్ అయిపోతాయి. కానీ బాధపడడం అనేది ఒక విధమైన అసమర్థను ఇంకా పెంచుతుంది. ఆ బాధ అనేది మనిషిని ఇంకా కృంగిపోయేలా చేస్తుంది. ప్రయత్నించాలి. ప్రయత్నంలోనే ప్రపంచం తయారవుతుంది. మనము తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు హార్స్ ఉంది. హార్స్ అంటేనే అది పరిగెత్తేటువంటిది. ఇప్పుడు ప్రాచీన కాలంలో బైక్లంతా హార్స్లే. వరకు కొద్దిగా గడ్డి పెడితే 100 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. ఆ హార్స్ల వల్ల ఎన్నో సంగ్రామాలు, యుద్ధాలు జరిగాయి. ఆ హార్స్ తోనే మనకు కరెంటును కూడా హార్స్ పవర్ తో కొలుస్తారు. గుర్రం యొక్క పేరు కరెంటుకి హార్స్ పవర్స్, ఎన్ని హార్స్ మనం అంటారు, అంత చరిత్ర అనుకుంది. అదే హార్స్ కూడా అసమర్థతగా ఇప్పుడు ఉండగలుగుతుంది. దాన్ని ఇసుకలో వదిలేస్తే పరిగెత్తలేదు అంతే. మామూలు ప్లాట్ఫామ్ పైన పరిగెత్తే గుర్రాన్ని ఇసుకలో వదిలితే ఏం పరిగెత్తుంది? పరిగెత్తలేదు. అలా మనకు మనం అంటే సమాజంలో ఎంతో మంది ఇసుకలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇసుకలోనే మామూలు దీనికి వస్తే వాళ్ళు పరిగెత్తారు, వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తారు. ఇసుకలోకి వెళ్ళిపోయి నాకు టైం కలిసి రాలేదు, నాకు దేవుడు చూడలేదు, నాకు ఫోన్ చేయలేదు దేవుడు అంటే హాస్యాస్పదం అవుతుంది. వాళ్ళు ఎటువంటి విధానంలో అంటే బలహీనమైన ఆలోచన విధానాలు ఇసుక. అంటే ఇక్కడ కంప్లీట్ భగవంతుడి ప్రమేయం ఏమీ లేదంట. భగవంతుడి ప్రమేయం ఉంది. మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడని చెప్తున్నా కదా. ప్రకృతి వనరులు, మనకు అవకాశాలు, ఆలోచనలు, ఇంకో 10 మందిని ఆదరించగలిగేటువంటి సౌలభ్యాలన్నీ భగవంతుడు ఇచ్చాడు కదా. మరి వీటన్నిటిలో కూడా మళ్ళీ మనం దేవుడు చూడలేదు, నాకు పరిస్థితులు కలిసి, నేను మంచివాడిని, నాకే కష్టాలు వస్తున్నాయి, ఇవంతా ఏంది? అది మనకు మనమే నేమ్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాం. అంటే అన్ని సందర్భాల్లో అలా అవుతుంది అనలేము కదా. కొంతమంది చాలా కష్టపడతారు, చాలా అసలు ఎంత అంటే శక్తికి మించి హార్డ్ వర్క్ చేస్తుంటారు. ప్రతి అటెంప్ట్ ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలని ముందుకెళ్తారు. అయినా కూడా ఎప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి కదా. మరి అలాంటి వాళ్ళ విషయంలో మరి దీనికి మనం పురాణంలో ఒక 2 సందర్భాలను సోదాహరణంగా మాట్లాడుకుందాము. సీతమ్మ వారు బంగారు జింక కనిపించింది స్వామివారు, స్వామి నాకు కావాలని. బంగారు జింక అంటూ ఉంటే బొమ్మ తప్పితే జింక ఉండదని తెలుసు రాముల వారికి. కానీ భార్య అడిగిందనేసి ఆయన నమ్మి దాని వెంటబడ్డాడు. అది మాయా లేడి. సెకనుకు 10 బాణాలు వదలగలిగేంత సామర్థ్యం ఉన్న శ్రీరామచంద్రుల వారిని కన్ఫ్యూజ్ చేసి అలా దొరికినట్టే దూరంగా తీసుకెళ్లిపోయింది. బంగారు జింక అనేది ఉండదు సీత, అది ఉంటే బొమ్మ ఉండాలి, లేకపోతే ఉండదు, అందుకు భ్రమించుంటావు అని డిస్కషన్లోకి వచ్చుంటే ఆయన అలా వెళ్ళుండేవాడు కాదు. భార్య అడిగింది కదా అన్న దీంట్లో వెళ్ళిందానికి అక్కడే స్టోరీ మొత్తం మారిపోయింది. ఎంతటి వాళ్ళకైనా ఒక్కోసారి ఆలోచన కాస్త బ్యాలెన్స్ తప్పడం సహజం. అదే ధర్మరాజుల వారు మహాభారతంలో జూదం ఆడడానికి సిద్ధపడి దుర్యోధన చక్రవర్తి ఏమన్నాడు, నా బదులు మా మామ శకుని ఆడతాడు అంటే అప్పుడు ధర్మరాజుల వారు ఏమనుండాలి, నా బదులు మా మామ కృష్ణుడు ఆడతాడు అని చెప్పుండాలి. మీ మామ ఆడితే ఇక్కడ మా మామ ఆడతాడు. ఆ ఒక్క మాట చెప్పందానికి ఏమైంది?
స్టోరీ అక్కడే మారిపోయింది. మారిపోయింది. ధర్మరాజుల వారు, ఆయన పేరు ధర్మరాజు, ధర్మదేవత బిడ్డ ఆయన. అవును. మొత్తం స్టోరీ అక్కడే మారింది. అంటే ఎంతటి వారికైనా ఓ సందర్భంలో మానసిక బ్యాలెన్స్ తప్పక మానదు. అదే విధంగా మనకు వాచ్ ఉంటుంది, దాంట్లో బ్యాలెన్స్ మూలన ఒకటి ఉంటుంది. దానికైనా ఓపెన్ చేసి చూస్తే కింద పడిపోతుందా అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఆడుతూనే ఉంటుంది. అది పడిపోతుందేమో అనిపిస్తుంది, కానీ అది పడదు. 24 hours అదే తిప్పుతుంది. ఓకే. ఆ విధంగా మనకు బ్యాలెన్స్ ముళ్ళు ఉంటుంది, దాన్ని కింద పడనీయకుండా ఉండాలి. ఎలా? అదే మానసికమైనటువంటి సమర్థత, సామర్థ్యం ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్, సాధన ద్వారా, ఆలోచన ద్వారా, బుర్రకు పదును పెట్టు అంటారు కదా, అవును, ఇటువంటి విధానాలు ఇటువంటివి మరెన్నో విధానాల ద్వారా ఆ గ్రిప్పును సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ ఏదైనా చెప్తారు, ఇది నిజమే ఎందుకు కావాలి, అబద్ధం ఎందుకు కాకూడదు, అబద్ధం ఏదైనా చెప్తే ఇది నిజం ఎందుకు కాకూడదు అని ఆలోచించగలుగుతుంటే తర్కమీమాంసల్లోకి దాన్ని మనము ఒక నిర్ణయాన్ని చేయగలుగుతాము. మనము ఎన్నో వీడియోలు చెప్పుకున్నాం. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. వాళ్ళ అవసరం కోసం తిమ్మిని బమ్మిని చేసే విధంగానే మాట్లాడతారు. అవకాశం ఇవ్వడం మన అసమర్థత, ఇవ్వకపోవడం మన సమర్థత. అలా హార్స్ కూడా ఇసుకలో వెళ్ళిందంటే పోలేదు, దాని కాళ్ళు కంఫర్ట్గా రావు. అదేవిధంగా ఫాల్కన్ అని ఒక పక్షి ఉంది, చాలా చిన్నది పక్షి చూడడానికి, కానీ 320 kilometers అండ్ అబౌవ్ స్పీడ్తో వెళ్తుంది. దాని శరీరము అది చాలా హైట్కి వెళ్ళి ఒక ఫ్లైట్ లాగా వచ్చి ఇంకొక పక్షిని కొట్టేసి వెళ్ళిపోతుంది, సెకండ్లో చంపేస్తుంది. ఫాల్కన్ అని కొట్టి చూస్తే తెలుస్తుంది. కనురెప్ప పాటలో మనము ఆశ్చర్యపోయే విధంగా అంత వేగాన్ని చూపిస్తుంది. అంత చిన్న పక్షికి అంత టాలెంట్ ఎలా వచ్చింది, అంత మెమరీ ఎలా వచ్చింది? ఎన్నో ఉన్నాయి పక్షులు, నెమలుంది, ఈగలుంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఫాల్కన్ అనేది చేత్తో పట్టుకుంటే ఒక పిడికిట్లోకి వస్తుంది అంతే. పెద్ద డేగను కూడా కొట్టేసి బ్రెయిన్ పైన కొట్టేస్తుంది. అది బ్రెయిన్ ఆబ్సెంట్ అయిపోతుంది ఆ పక్షికి. అంత గురి చూసి కరెక్ట్గా అంత వేగంగా వచ్చి ఎలా కొట్టి వెళ్ళగలుగుతుంది? ఇక సమర్థత పైన మనం మారుతున్నాం కాబట్టి కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల పరిస్థితులు మనము సమ్మిళితం చేసి మాట్లాడుకోగలిగితే మనకెందుకు సామర్థ్యత లేదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేదాని కోసం చెప్తున్నాను నేను. అదేవిధంగా ఇప్పుడు మనకు మనుషుల్లో కూడా ఎంతో మంది చూస్తుంటాం, ఏమీ చదువుకోలేదు, అతనికి ఏం టాలెంట్ అంటా ఉంటాం. అంటే చదువుకుంటేనే టాలెంట్ అని అనుకోవడమే ఒక భ్రమ. టాలెంట్కి చదువుకు సంబంధం లేదు. దీన్ని చక్కగా చెప్పాలంటే ఒక అబ్బాయికి ఒక బ్యాంకులో చైల్డ్ అకౌంట్ ఉంటుంది. ఆ అబ్బాయి ప్రతిరోజు వస్తాడు, ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేస్తాడు, రిసిప్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రతిరోజు 1000 రూపాయలు అకౌంట్లో కడతాడు. ఒకరోజు మేనేజర్ పిలిచాడు, బాబు నువ్వు విరాలా అన్నాడు. ఏం సార్ చెప్పన్నాడు. ఇంత చిన్న వయసు నీకు ప్రతిరోజు 1000 రూపాయలు ఎవరిస్తున్నారు, ఎక్కడిది నీకు అకౌంట్ అయితే ఉంది వేస్తున్నావు, అది కనుక్కుందామంటే. సార్ నేను ప్రతిరోజు ఎవరితో ఒకరితో ఏదో ఒక పందెం కాస్తాను, ఆ పందెంలో నేను ఖచ్చితంగా ఎవరైనా ఒకరిని ఓడిస్తాను, 1000 రూపాయలు పందెం కాస్తాను, ఆ డబ్బులు తీసి నా అకౌంట్లో వేసుకుంటాను. అబ్బా అంత టాలెంట్ ఉందా నీకు? అవును సార్. ఎలా వేస్తావు అంటే నేను ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకి తెలియనిది వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళకి తెలియకుండా ఉన్నది నాకు తెలియనిది వాళ్ళ దగ్గర ఉండేది నేను చెప్పి 1000 రూపాయలు పందెం కాస్తాను. సరే ఇప్పుడు నా జేబులో ఏముంది చెప్పు ఉంటాడు. మీ జేబులో 500 రూపీస్ నోట్ ఉంది సార్ అంటాడు. ఇదైతే చూస్తే సింపుల్ గా ఒక 4 పేపర్లు ఒక 500 రూపాయల నోట్ ఉంటుంది. 500 ఇచ్చేయండి సార్ అంటాడు. అని ఓడిపోయాడు మేనేజర్. 500 ఇచ్చేస్తాడు. నా జేబులో ఏం చెప్పి నేను ఇస్తానంటాడు. చెప్తే నాకు 1000 రూపాయలు అనేది 500 ఆయన ఇచ్చేస్తాడు. తర్వాత చెక్ చేస్తే జోబీ క్లాత్ పలచగా ఉండడము, ఫ్రంట్లోనే 500 రూపాయలు ఉండడము, అది నీట్గా అబ్బాయి కనిపించడము మేనేజర్ అబ్జర్వ్ చేస్తాడు. ఓకే చిన్నపిల్లని పలకరించి 500 పోగొట్టుకున్నాము, సరే రేపు రావాలి నువ్వు మళ్ళీ బ్యాంక్కి, రేపు 1000 రూపాయలు పందెం కట్టాలి, పైకి కనిపించేవి కాకుండా వేరే ఏదైనా నువ్వు చెప్పాలి. సరే సార్ నేను చెప్తాను, రేపు నేను బ్యాంక్ అవర్స్కి వస్తాను అంటాడు. అబ్బాయి వెళ్ళిపోతాడు. మరోసారి బ్యాంక్కి వస్తాడు అబ్బాయి. మేనేజర్ వెయిట్ చేస్తుంటాడు. ఇతను నిద్రపడదు, చిన్నపిల్లడు 500 ఏమార్చాడని అనుకుంటున్నాడు. సెకండ్ లో కొట్టుకెళ్ళిపోయాడు. మరోసారి వస్తాడు అబ్బాయి. అబ్బాయి వచ్చేకాడికి చెప్పు ఈరోజు నాకు ఇక్కడ పైన కనిపించేవి కాకుండా అంటే, సార్ మీరు వైట్ కలర్ అండర్ వేర్ వేసుకొచ్చారు అంటారు. ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే లేదు అంటాడు. సార్ రండి నేను నిరూపిస్తాను అంటాడు. మేనేజర్ వచ్చి అందరినీ స్టాఫ్ అంతా పిలుస్తాడు.
ఈ అబ్బాయి ఇలా చెప్పాడు, లేదు ఇప్పుడు నేను ఈ అబ్బాయి దగ్గర 1000 రూపాయలు గెలుస్తున్నాను. సరే సార్ మీరు చూపించాలి కదా, వైట్ కలరే మీరు వేసుకున్నారంటే అతను ఫ్యాన్ టిప్ చూపిస్తే బ్లాక్ కలర్ ఉంటుంది, 1000 రూపాయలు అంటాడు, 1000 రూపాయలు అబ్బాయి ఇచ్చేస్తాడు. ఎందుకు అలా అయింది అంటే ఎవ్రీడే ఈ అబ్బాయి ఓడిపోయాడు, 1000 రూపాయలు మేనేజర్కి ఇచ్చేసాడు. మేనేజర్ హ్యాపీ, నిన్న 500 పోగొట్టాను, 1000 రూపాయలు వచ్చింది. స్టాఫ్ అంతా బాధపడుతూ ఉంటారు. ఎందుకని మేనేజర్కి అర్థం కాదు, ఎందుకంటే అట్ట బాధపడతారు. నిన్న నన్ను 500 తీసుకెళ్ళినప్పుడు నన్ను చీటింగ్ చేసాడు వాడు, ఇప్పుడు నేను 1000 రూపాయలు గెలుచుకున్నంటే, లేదు సార్ ఆ అబ్బాయి నేను సాయంత్రం మాతో అంతా మాట్లాడేసి వెళ్ళాడు, మీ అందరి ముందరనే రేపు నట్టనడి బ్యాంకులో మేనేజర్ ఫ్యాన్ టిప్ చూపించాక నేను చేస్తాను. వాళ్ళతో పందెం కాసిపోయాడు. తలా 1000 రూపాయలు వాళ్ళ పందెం కట్టారు. ఇక్కడ 1000 ఇచ్చేసాడు, 20,000 తీసుకున్నాడు. మాకు ఇప్పుడు తలా 1000 బొక్క సార్, మీకు 1000 ఇచ్చింది మీ బాధ, మీకు సంతోషం. మేనేజర్ని ఎట్రా ఫ్యాన్ టిప్పు చూపిస్తావురా బాబు, అదేమో నా సాధ్యమయ్యే పనేనా, అందులో మా అందరి ముందర అని చెప్పావు. నేను చేయకపోతే మీకు అంతా తలా 1000 ఇస్తాను. హ్యాపీగా మేము కట్టేస్తాము. ఇప్పుడు మేము వాడు చేసినంత పని చేశాడు, మీ దగ్గర ఓడిపోయి మా దగ్గర గెలిచాడు. అంటే పరిస్థితులని అనుకూలంగా మార్చుకోగలిగే ఆలోచన శక్తి ఉండాలి అంతే అంటారా? ఇప్పుడు మేనేజరు సంతోషపడాలన్నా బాధపడాలన్నా? బాధపడాలి. వాళ్ళందరి ముందున 20,000 అకౌంట్లో వేసిపోయాడు అబ్బాయి, రిసిప్ట్ మళ్ళీ తీసుకున్నాడు. అంతే, వాడు 20 మందిని వెతుక్కునే బాధ లేకుండా చేశాడు. 20 రోజులు రావాల్సిందంతా ఒక్క 5 నిమిషాల్లో వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటి? షార్ప్ గా ఆలోచించడమే అతని అంతే క్వాలిఫికేషన్. ఆలోచన పెట్టుబడి, ఆలోచన ఆయన పెట్టుబడి. ఎంత అసాధారణ సమర్థత అది. అవును అవును. కాబట్టి ఇక్కడ అందే అంటారు, టాలెంట్ ఒకటి సొత్తు కాదు, తాడి తన్నేవాడు వాళ్ళు తలదన్నేవాడు ఒకటి ఉంటాడు. ఇటువంటి సామెతలు ఇలా పుట్టినవే. అదేవిధంగా మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇటువంటి అద్భుతమైన విషయాలు మరిన్ని మాట్లాడదాము. తప్పకుండా. ఒక 2 స్నేహితులు ఉంటారు. ఒక అతను జ్యోతిష్యుడు, ఇంకొక అతను శిల్పి, విగ్రహాలు చెప్తాడు. ఇతను జ్యోతిష్యం ఎలా చెప్తాడు, అక్యూర్ గా ఏముంటే అది చెప్తాడు. అతను అందులో నిష్ణాతుడు. ఈ శిల్పి ఎలా అంటే ఒక వ్యక్తిని చూస్తే యాజ్ విగ్రహం అలా చెక్కేస్తాడు. విగ్రహమే ఒరిజినల్, నిజమైన వ్యక్తి డూప్లికేట్ అంటారు. అంత గొప్పగా చెప్తాడు. ఆ విగ్రహాన్ని అడవిలో పెడితే కూడా పులి వచ్చి కూడా పంజాతో కొడుతుంది, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అంత జీవకలు రప్పిస్తాడు. అది అతని టాలెంట్. వీళ్ళిద్దరు స్నేహితులు. సరదాగా ఒక రోజు శిల్పి అడుగుతాడు, నేను ఎప్పుడు నిన్ను జాతకం అడగలేదు, నా జాతకం ఇలా చూడు. సరే, ఇతను జ్యోతిషుడు చూసి లెక్కలు కట్టి నువ్వు 1 వీక్ లో చనిపోతున్నావు అంటాడు. నాకేమొచ్చింది, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఇంకా బతకాల్సినంత నాకు ఎంగేజ్ లోనే ఉన్నాను, ముసలివాడిని కూడా కాదంటే అంతా నాకు సడన్ గా నువ్వు చనిపోతావు. ఇది నాకింతకు మించి ముందుకి చెప్పడానికి ఏం లేదు, ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. సరే, నువ్వు నాకు చాలా మంచి హెల్ప్ చేసావంటాడు. ఏం చేశానంటే 1 వీక్ ముందే చెప్పావు, అదే నువ్వు నాకు చేసిన హెల్ప్. నేను చనిపోబోయేది గంటంలో, నువ్వు 1 వీక్ ఉందన్నావు, నేను బతుకుతా, మరణాన్ని జయిస్తా, ఈ వారం నాకు చాలు. అది అసాధ్యము, ఎంత నా టాలెంట్ అయినా అసాధ్యము. ఇతను వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇతనిలాగా ఉన్న విగ్రహాలు 7 చెక్కేస్తాడు యాజ్ ఇట్ ఈస్. అన్ని విగ్రహాలు పడుకోబెట్టేసి మధ్యలో ఇతను పడుకొని బెడ్షీట్లు కప్పుకునేస్తాడు. ఇతను చెప్పిన టైంకి అంతా ఎమ్మబట్లు వస్తారు, వాళ్ళు చూస్తారు, ఎవరికి ఏమ పాసం వెళ్ళి అర్థం కాలేదు, కన్ఫ్యూజ్. కానీ వాళ్ళకి అన్ని మహిమలు శక్తులు ఇది మనకు ఉదాహరణంగా చెప్పుకుంటున్నాం మేడం, అర్థం కావడానికి టాలెంట్ అనే దానికోసం. సరే, యమధర్మరాజా స్వయంగా వస్తాడు, ఆయనకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరికి ఎలా పాస్ చేయమని. అప్పుడు టైం మించిపోతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఓహో ఇవి విగ్రహాలు ఉన్నాయి, మధ్యలో ఏది విగ్రహమో ఏది మనిషో తెలియదు, ఇతను ఒక శిల్పి అనేది ఇతను ఒక భవిష్యత్తు చూసి ఇతను అన్ని కరెక్ట్ గా చేశాడు, కానీ ఒక్కటే పొరపాటు చేశాడు అని యమధర్మరాజు అంటాడు. తక్కువ తన పైకి లేసాడు, ఏంది అది అంటాడు. ఇదే తప్పు రాపదం అంటాడు. తన విద్యకు పొరపాటు చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంటే ఇక్కడ ఎంతో సమర్థత ఉంది. ఒక సమర్థవంతుణ్ణి అతని సమర్థత పైన గాని ఒక విమర్శ చేస్తే అతను ఇమ్మీడియట్ నేను పొరపాటు చేయను, నా లైఫ్లో ఎప్పుడు పొరపాటు చేయలేదు, ఆ పొరపాటు అయితే కనుక్కుందామని ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాడు. కాబట్టి ఎంత సమర్థులైనా ప్రకృతిని ఎదిరించలేరు.
కాలగర్భంలో ఎంతో మంది చరిత్రకారులు, చరిత్ర పురుషులు, మహాసాధ్వీములు ఎంతో మంది కూడా ప్రకృతి తలవంచక తప్పదు. అల్టిమేట్ గా ఉన్న సామర్థ్యం ప్రకృతిదే, దైవానిదే, ఓకే, పరిస్థితి టైందే. అంటే ప్రతి యాక్షన్ వెనకాల ఒక రియాక్షన్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు చెప్పిన దానికి కరెక్ట్గా జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు చెప్పిందంతా విన్నాక టాలెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నా లేకున్నా కూడా మంచిగా ఆలోచించే విధానము, దాన్ని అమలు పెట్టే ఒక అది టాలెంట్ అనొద్దు మళ్ళీ, దాన్ని ఆచరణలో పెట్టే ఆలోచన మళ్ళీ అది కూడా ఉంటే ఏదైనా సక్సెస్ అవుతాం. అంతే కదా? అంతే మేడం. మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఈ వీడియోస్ లో చెప్పుకున్నాం, ఆలోచించగలిగితే ఏదైనా సరే విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనిపించింది. మీరు ఆలోచన గురించి మాట్లాడినప్పుడు కూడా ఆలోచననే ఆలోచించాలి అని అన్నారు. అంటే ఇదేంటి ఇలా చెప్తారు, ఆలోచనని ఆలోచించడం ఏంటా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తోంది. నిజంగా ఆలోచించే ముందు ఒక ఆలోచన చేయాలన్నా దాని గురించి కూడా ఆలోచించాలి అనేది ఇప్పుడు నిజంగా అర్థమవుతోంది. సరైన ఆలోచన, బాగా ఆలోచించు, అవును, మళ్ళీ ఇంకోసారి ఆలోచించు, నిర్ణయం తీసుకున్న 100 సార్లు ఆలోచించు, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళకూడదు. వీటన్నిటిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సైన్స్ ఇది. ఓకే, కాబట్టి ఆలోచన అనే దాంట్లో నుంచి ఈ సృష్టి పుడతా ఉంది. ఆలోచన నుంచే దేవుడు పుడుతున్నాడు. ఆలోచన నుంచే సమస్త ప్రకృతి పరడి వెళుతా ఉంది. కాబట్టి ఆలోచనలోనే మొత్తం ఉంది. ఓకే, కాబట్టి దీనికి పదును పెట్టుకోవాలనుకుంటే సరైన విధంగా ఆలోచించాలి. అంతే. అది ఎలా ఆలోచించాలని అన్వేషిస్తే అంతరంతరాల్లో అది ఎలా ఆలోచించాలో వాళ్ళకి అర్థమవుతుంది. అది మాటలతో చెప్పలేరు, భావానికి అర్థమవుతుంది. అందుకే మాటల్లో చెప్పలేని అనుభూతి, మాటలతో వర్ణించలేని అనుభూతి, వాటికి మాటలు చాలు. కాబట్టి ఇప్పుడు కాలం ఎలా పుడతా ఉంది, ఎలా పుడతా ఉంది కాలం చెప్పండి. ఈ కాలం పుడతా ఉంది కదా, పుట్టడం ఏముంది, అదంతా సృష్టి ధర్మం, ఇంకా అది సైకిల్ జరుగుతానే ఉంటది కదా. అవును మేడం. పుట్టటం, చావటం అవన్నీ ఉంటాయి కాలానికి కూడా. ఎలా? కాలానికి కాదు, కాలం అనేది పుడుతా ఉంది, కాలం ఆగదు. అవును, మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా పుడుతా ఉంది, ఎలా మేనిఫెస్ట్ అవుతా ఉంది, ఈ కాలం ఎలా తయారవుతా ఉంది. ఈ రోజు సాయంత్రం అయిపోతుంది మనకు తెలుసు. అంటే ఈ కాలం తయారై సాయంత్రం కంప్లీట్ అవుతుంది, మళ్ళీ రేపు ప్రయాణం పోతా ఉంటుంది. ఒక సంవత్సరానికి 365 రోజులు, 12 నెలలు. ఒక్క నెల తీసుకోండి, 11 నెలలు పక్కన పెట్టండి. నెలకెన్ని రోజులు? 30 రోజులు. 30 రోజుల్లో మీరు ఒక రోజు తీసుకోండి, 29 రోజులు పక్కన పెట్టండి. అంటే మనం వెనక్కి విడగొట్టుకుంటూ వస్తున్నాం. మరి ఒక రోజు తీసుకుంటే 24 గంటలు, 23 గంటలు పక్కన పెట్టండి. ఒక గంట తీసుకోండి, ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 59 నిమిషాలు తీసేయండి, ఒక నిమిషం తీసుకోండి. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. 60 సెకండ్లో 59 సెకండ్లు విడగొట్టండి. కళ్ళు మూసుకునేసి మనం డివైడ్ చేస్తూ రావచ్చు. ఆ 1 సెకండ్ తీసుకోండి, ఆ 1 సెకండ్ విడగొట్టండి. కళ్ళు మూసుకునేసి 1 సెకండ్ మళ్ళీ విభజించండి. 4 భాగాలు చేయండి 1 సెకండ్ని. దాంట్లో 3 భాగాలు తోయండి. 1 సెకండ్లో 1/4 తీసుకోండి, దాన్ని విడగొట్టండి. మీరు గాల్లో తేలుంటారు. సమయాన్ని రివర్స్లో లెక్కేస్తున్నాం మనం. అప్పుడు ఆ సెకండ్ విభజించాలి అంటే అనే కాడికి 5 సెకండ్లు ఏంటండి. అవును, అంటే సాధ్యపడదు. అంటే సాధ్యపడుతుంది సాధన ద్వారా. అలా వెనక్కి వెళ్లే కొద్దికి మనం శూన్యంలోకి వెళ్ళిపోతాం. మనకు ప్రపంచం గుర్తురాదు, ఏది వినిపించదు, ఏది కనిపించదు. శూన్యంలోకి వెళ్తాం. శూన్యంలో నుంచి చైతన్యం పుడతా ఉంది, శూన్యంలో నుంచి కాలం పుడతా ఉంది. బ్రెయిన్ జీరో లెవెల్స్కి వస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచే యుగాలు పుడుతున్నాయి. ఈ కాలంలోనే చరిత్రకారులు, పురుషులు, దేవతలు, అసుర శక్తులు ఏదైనా కావచ్చు, మనం చూస్తున్న ఏదైనా సరే మెటీరియల్ లైఫ్ అంతా ఈ శూన్యంలో నుంచి ఇలా వెదజల్లబడతా ఉంది. మనం ముందుకు ఆలోచిస్తున్నాం, వెనక్కి కూడా ఆలోచిస్తే కాలం ఎలా తయారవుతోంది అనేది మనకు కనిపిస్తుంది, కానీ చెప్పలేం. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు మౌన ఋషులు అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే మాటలు ఎవరికి ఏం చెప్పలేరు, దాన్ని అనుభవిస్తారు. ఆ అద్వితీయమైన ఆనందాన్ని, ఆ సృష్టి యొక్క సృష్టి ఎలా సృష్టించబడతా ఉందనే సృష్టి యొక్క దర్శనాన్ని చేసిన వాళ్ళు ఎటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు? వాళ్ళు చెప్పారంటే మనకు అర్థం కాదు. మనకు అర్థం కాదు కాబట్టి అది వేదాంతం. అర్థం కానిది వేదాంతం, అర్థం అయితే సిద్ధాంతం, అర్థం అయ్యి కాకుండా ఉండేది రాద్ధాంతం.
ప్రపంచం అర్థమయ్యి కాని దాంట్లో ఎక్కువ ఉంటుంది. అవును, అవును. సిద్ధాంతంలో మరికొంత తక్కువ ఉంటుంది. ఉమ్, వేదాంతంలో కొంతమంది మాత్రమే ఉంటారు. అవును. ఆ వేదాంతంలోకి వెళ్ళిపోయంటే వాళ్ళకు ఆకలిగా ఉందంటే అదొక అల్పమైన కోరిక అనిపిస్తుంది. ఉమ్, ఓ అన్నం కోసం ఓను బాధపడ్డమా, ఓ డబ్బుల కోసం విపరీతంగా ఆలోచించడమా, వాటన్నిటికి అతీతమైన స్థితికి వెళ్ళి లైఫ్లో నిద్రాహారాలకు, ధనానికి, సమాజ సుఖాలకు అన్నిటినీ తృణప్రాయంగా పక్కన పెట్టి ప్రశాంతంగా నవ్వుతూ కూర్చోగలరు. ఉమ్. ఇప్పట్లో ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారు. సమాజం దూరంగానే ఉంటారు. సమాజంలో ఉంటే ఈ మెటీరియల్ లైఫ్ లాగేస్తుంది వాళ్ళని. ఉమ్, అందుకు వాటికి దూరంగా ఉంటారు. నాకు ఓ మహానుభావుడు చెప్పాడు, జీసస్ క్రైస్ట్ ఆయన సిద్ధి పొందిన తర్వాత పట్టపగలే అన్ని లోకాలు కనిపిస్తున్నాయంట ఆయనకు. ఉమ్, పట్టపగలే ఆ లోకంలో ఎవరున్నారు, ఈ లోకంలో ఎవరున్నారు, ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ఆ లోక తిరుగుతూ ఉండదంతా కనిపిస్తుందంట జీసస్ క్రైస్ట్కి. ఆశ్చర్యంగా ఒక ఎగ్జిబిషన్లో చూసినట్టు ఆయన అంతా చూస్తూ వెళ్తూ ఉంటే ఒక చిన్న పర్వతము, చిన్న గుట్ట, ఒక కొండ, ఆ కొండ పైన ఒక ముసలాయన కట్టిలా పెట్టి గమ్మున కూర్చోనంట. ఈయన చూసాక ఇంకా విచిత్రం అనిపించిందంట. ఏంది ఈ పెద్ద ఆయన ఇంత ముసలాయన ఇక్కడ కూర్చోన్నాడు, ఏం తాత ఒక చిన్న ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఉండొచ్చు కదా అంటే ఆ జీసస్ క్రైస్ట్ కలిసి చూసి ఆయన అన్నాడంట, బాబు ఎంతో మంది గొప్ప గొప్ప జ్యోతిష్యులు నా జాతకం చూసి నువ్వు కేవలం 700 సంవత్సరాలు మాత్రమే బతుకుతావు అని చెప్పారు. ఆ కాసింత సమయంలో నేను ఇల్లు కట్టుకుని ఏం చేసేది, ఇక్కడ గుమ్మను కూర్చోంటే అయిపోదా 700 సంవత్సరాలు అన్నాడంట. కేవలం 700కి అలా చేస్తే మరి మనం అప్పుడు యేసుక్రీస్తుకి ఆయన ఒక మానసిక స్థితి ఎలా అర్థం కావాలి? అదే కదా. మనం ఇప్పుడు మనం ఎలా ఎంతమంది మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతున్నారు? ఇప్పుడు అంటే ఆయన ఆయుష్ 700 సంవత్సరాల ఆయుష్ని కూడా కేవలం అన్నాడంటే కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నామంటే అదే అయిపోతుంది. ఏమి నేను 1,00,000 సంవత్సరాలు బతకబోతున్నా ఇల్లు కట్టుకునేందుకు అవును అనేంత స్థాయిలో మానసిక స్థితి ఉంది. అంత స్థాయి రావాలనంటే ఎంత సాధన చేసి ఉంటారంటారు కదా? అది మన మాటల్లో చెప్పలేం. ఆ, కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది కదా. అది జన్మజన్మల సాధన మేడం. జన్మజన్మల సాధన. ఒక జన్మ సరిపోదు. 10 తరగతులు చదివితే ఇంటర్మీడియట్ వస్తుంది. అవును. 1వ తరగతిలోనే ఇంటర్మీడియట్ లెసన్స్ అర్థం కావు. ఇది కూడా జన్మజన్మల సాధన. ఓకే. కానీ ప్రతి జన్మలో సాధన చేయడం అనేది సాధ్యపడుతుందా అట్లా? ఖచ్చితంగా అవుతుంది. ఆ, మనం చేస్తున్న ప్రతి ఆలోచన సాధనే, మనం చేస్తున్న ప్రతి ప్రయత్నము సాధనే, మనం చేస్తున్న ప్రతి ఆలోచన సాధనే. ఈ సాధనలో పరిపక్వంగా చేయగలిగితే అవుట్పుట్ బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. ఓకే. దాన్ని తీసుకుని మరింత ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కాలాన్ని వృధా చేయకు అనే దాంట్లో అర్థం అదే. గడిచిన క్షణము, విడిచిన బాణము, నేల కొరిగిన పాలు, నోట జారిన మాట తిరిగి రావు. వాస్తవం. కాబట్టి గడిచిన క్షణం చాలా గొప్పది. ఏదైనా కట్టి వచ్చేమో కానీ కాలాన్ని కట్టిలేరు. శ్రీకృష్ణ భగవానుడు కట్టిలేరు కాలం. కాలం చాలా విలువైంది, అందుకే దాన్ని ఎవరు కట్టివ్వలేరు. కాబట్టి ఈ ఆలోచనకు ఎంత పదును పెట్టుకోగలిగితే వాళ్ళు అంత అద్వితీయమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. రాబోయే జన్మలో ఎక్కడ ఏ ఊర్లో ఏ డోర్ నెంబర్లో పుడతారో కూడా ముందుగానే కనుక్కోగలరు. ఏ స్కూల్లో చదవబోతారో, ఏ పేరెంట్స్ ఎక్కడున్నారో కూడా వీళ్ళు తెలుసుకోగలుగుతారు. గత జన్మలో ఎన్ని జన్మలు ఎత్తారో, ఎక్కడెక్కడ తిరిగారో, ఏ ఏ స్కూళ్ళల్లో వీళ్ళు చదివారో, ఎవరెవరు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ వీళ్ళు శవాలు పాతి పెట్టబడ్డా కూడా కనుక్కోగలుగుతారు. గత జన్మ ముగించినప్పుడు ఆ శవం ఒక శ్మశానంలో పాత పెట్టబడుతుంది కదా, అక్కడ ఆ బంధువులు ఆ శ్మశానానికి, ఆ శవానికి మా తాత చనిపోయాడని ఇప్పుడు కూడా ఆరాధన చేస్తుంటారు కదా. బాగుంది సబ్జెక్ట్ వింటా ఉంటే. చాలా బాగుంది. నిన్నంటూ ఉంది ఎండ్ అనేది అనిపిస్తలేదు దీనికి, ఇంకా ఎంతో లోతుంది అనిపిస్తుంది సబ్జెక్ట్. ఖచ్చితంగా లోతుంటుంది. ఇంకా మీకు నా ఫేస్ లో క్వశ్చన్ మార్కులు అనిపిస్తూనే ఉండొచ్చు అనిపిస్తుంది. అవునా? మనము ఎంత విలువైనటువంటి విషయాన్ని మన ఛానల్ ద్వారా మనము మన ప్రేక్షకులకు అందివ్వగలుగుతున్నదానికి మనము విలువిచ్చి మాట్లాడుతున్నాము. అవును. మన క్వశ్చన్ మార్కులు మనకు పరిశీలించుకునే పరిస్థితిలో మనం లేము. అంటే స్పృహ కోల్పోయి మనం అద్భుతమైన విషయమే మాట్లాడుతున్నాం అనేటువంటి ఆనందంతో ఉన్నాం. ఇది పక్క. అవును అవును. కాబట్టి ఇక్కడ సమర్థత అనేది ఎంత నష్టపోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ఒక కొటేషన్ ఉంది. అవును. నాకు ఇంకేమి లేదు, నేను బతకడానికి ఏమి లేదు అనేది ఏం లేదు. అతని భవిష్యత్తు చాలా మిగిలే ఉంటుంది. అది మాత్రం అయిపోదు, భవిష్యత్తు అయిపోదు. ఎంత నష్టపోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. నమ్మకాన్ని పెట్టుకుని ముందుకెళ్తే చాలు. సూసైడ్ చేసుకునే వాళ్లకు ఇక చనిపోవడమే పరిష్కారం అనుకుంటారు. ఆ సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ అనుకుంటారు. కానీ దానికి వచ్చినంత ధైర్యం ఇంక దేనికి రాదంట. సూసైడ్ చేసుకుని అనుకోవాలంటే దానికి మించిన ధైర్యం ఇంకొకటి లేదంట. ప్రపంచంలో అత్యంత ఎక్కువ శక్తివంతమైన ధైర్యం సూసైడ్ చేసుకోవాలనుకోవడం. అంత ధైర్యాన్ని బతకడం కోసం డైవర్ట్ చేశారంటే వాడికి మించి బతికే వెళ్ళాడంట.
కానీ చాలా తక్కువ. అతీతమైన ధైర్యం కదా అది. ఆ ధైర్యాన్ని ఇంకా మనం ఎందుకు బతకూడదు అనే దానికి జస్ట్ ఆలోచన మార్చితే ప్రకృతి రెడ్ కార్పెట్ పరుస్తుంది. అతీతమైన మహాశక్తివంతమైన ధైర్యం అది. అవును, కాబట్టి చాలా మంది అలా అంటే చావు అంచుల దాకా వెళ్లి సూసైడ్ చేసుకుని నరకం అనుభవించి ఎందుకు చావాలి అని చెప్పి మళ్ళీ లైఫ్ లీడ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అవును, ఇప్పుడు మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్గా. చైనాతో యుద్ధం వచ్చింది, వాళ్ళు హిమాలయాల పైన, మన వాళ్ళ కింద. వాళ్ళకి వెపన్స్ ఎక్కువ ఉన్నాయి, సైన్యం ఎక్కువ ఉంది, డబ్బులు ఎక్కువ ఉంది. మనం అప్పుడప్పుడే పుంజుకుంటున్నాం. ఆర్మీ తక్కువ ఉంది, కింది నుంచి పైకి కాల్చడము అంటే కొంచెం ఆలోచన పరంగా ఆలోచిస్తే కూడా కొంచెం క్లిష్టమైన పని. వాళ్ళు పైనుంచి ఈజీగా ఏమైనా వేయగలరు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఆలోచించారంట, ఎలా అధిగమించాలి, మనం ఇప్పుడు చైనా వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలని. కొన్ని లక్షల సైన్యాన్ని రాత్రిపూట చైనా వైపు రావడం వాళ్ళు చూశారు. ఇన్ని లక్షల మంది సైన్యం ఎక్కడ దొరికారు వీళ్లకు అని వాళ్ళే ఆశ్చర్యపోయి రాజీకి వచ్చేసారు. రాజీ చర్చలకు వచ్చేసారు. ఏదో రాజీ కుదిరింది, వాళ్ళు వాటికి వాళ్ళు అయిపోయారు, అంత అయిపోయింది. చివరి తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆలోచిస్తే అసలు సైన్యమే రాలేదు ఇండియా వైపు నుంచి వాళ్ళ వైపుకి రాత్రిపూట. మరి వాళ్ళకి అనిపించింది ఆర్మీలో గొర్రెలు ఉంటాయి, వాటి చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి, అన్నిటికీ గుడ్డలు చుట్టేసి ఆ నూనె పోసేసి అన్నిటిని వెలిగించేసి కొన్ని లక్షల గొర్రెలు తోలేస్తారు అటువైపు. చీకట్లో ఏమైంది, ఇది అన్ని గొర్రెలు పోతున్నాయి. వాళ్ళేం చూశారు, అమ్మో ఇంత సైన్యమా అనుకున్నారు. ఫూల్స్ చేశారు ఒక రకంగా, అంతే కదా. దేశాన్ని కాపాడుకోవాలి, గొడవను ఆపాలి, మరేం చేయాలి, ఏదో తెలివిగా ఆలోచించాలి. ఇలా మన యొక్క పరిస్థితులు కూడా ఇలా ఆలోచిస్తే ఎందుకు మనం అధిగమించకూడదు మన పరిస్థితులను? అలా ఆలోచించాలంటే ఏమన్నా జీఎస్టీ కట్టాలనా? లేదు కదా. మరి ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు? సామర్థ్యం ఎందుకు పెంచుకోవడం లేదు? ఇక్కడ మనం టాలెంట్ అనేది అంతా ప్రారంభించాం. ఇది ఒక అద్భుతమైన టాలెంటే కదా. హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి చైనా వాళ్ళు చేసిన పరిధంలో వాళ్ళని గొర్రెలు చేశారు. ఈ గొర్రెలను కూడా చంపలేదు మన వాళ్ళు, గుడ్డలు చుట్టారు, నూనె పోసారు, వెలిగించి వదిలేస్తారు. రాత్రిపూటే వదిలేరు, పగలు పూట తెలిసిపోతుంది గొర్రెలని. తెలిసిపోతుంది. మరి ఆలోచిస్తే ఎవరి కష్టానికి తగినటువంటి తరుణోపాయము మార్గము ఈ సుశాల ప్రపంచంలో వందల వేల కొద్ది అవకాశాలు దొరుకుతాయి. అంతే, అంటే పరిష్కారం లేని సమస్య ఉండదంటారు కదా. అలా పూర్వకాలంలో అంటే 70s 80s ఆ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులే శరణ్యం. పెద్దగా షేర్ ఆటోలు ఉండేవి కావు, పర్సనల్ 2 వీలర్స్ ఉండేవి కావు, ఒక బస్సు టైం ప్రకారంగా ఉండేవి కావు. విలేజెస్ కి రోజుకో ట్రిప్ ఒక్కొక్క బస్సు ఉంటుంది, చిన్న చిన్న బస్సులు, ఎర్ర బస్సులు ఉంటాయి. ఆ రోడ్లంతా కూడా బస్సు బయలుదేరితే బస్సు కనిపించదు, దుమ్ము వెనకాల అలా లేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత రోడ్డు కనిపిస్తుంది, బస్సు వెళ్ళిపోయింటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక హాస్యాస్పదమైన ఒక సంఘటన, అప్పట్లో బస్సులు కూడా పెద్ద సెల్ఫ్ స్టార్టింగ్ ఉండేది కాదు. ప్యాసింజర్లు దిగి కొద్ది దూరం తోస్తే స్టార్ట్ అవుతుంది పళ్ళంకల్లా. డ్రైవర్ దిగండి అయ్యా ఒక అడుగు చేపట్టండి అంటే కండక్టర్ అందుకు కలిసి ఇలా తోసి స్టార్ట్ అయినాక అందరూ మళ్ళీ ఎక్కెళ్లేవాళ్ళు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి వెహికల్స్ అప్పుడు లేవు. ఒక విలేజ్కి ఒక బస్సు వెళ్ళాలి, ఆ బస్సు ఒకటే ఆ విలేజ్కి. రైతులందరూ వచ్చారు, బస్సు స్టార్ట్ కాలేదు. కండక్టర్ రెండయ్య దిగి కొంచెం తోస్తే కదా అందరూ ఊరికి పోవాల్సిందంటే అందరూ కూడా సహకరించేవాళ్ళు. అప్పట్లో రైతులే కాబట్టి, వ్యవసాయదారులే కాబట్టి. ఇంకా డ్రైవరు కండక్టర్ మాట్లాడుకున్నారు, వీళ్ళ దగ్గర తోయించాల్సిందే కొంచెం మనము, లేకపోతే కష్టం అనుకున్నారు. తోయి 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 అంటే వీళ్ళు తోస్తూనే ఉన్నారు. స్టార్ట్ కాకపోతే మనం ఎక్కలేమని పట్టుదలతో వీళ్ళు కూడా తలలో ఉంచుకుని తోస్తూనే ఉన్నారు. కొద్ది దూరం పోయినాక కండక్టర్ ఇంకా చాలా ఆపండి అని. ఏం సార్ బస్సు స్టార్ట్ కాలేదు, ఆపేయమంటే ఎట్లా, మేము ఇంటికి పోయిందంటే మీ ఊరు వచ్చేసి వెళ్ళిపోండి అని. వాళ్ళు ఊరు దాకా ఇచ్చారు. అన్యాయం, స్వార్థం కూడా కనిపిస్తుంది. అందుకే డ్రైవర్ కండక్టర్ మాట్లాడుకున్నారు, ఈ ట్రిప్ ఎత్తకపోతే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఊరు చేర్చాలి వీళ్ళని. బస్ టికెట్ కొనుక్కోవాలి, తోయంటే తోస్తారు, నువ్వు కూడా ఉండవు ఎంకరేజ్. నేను కూర్చుంటా గమ్మునే, గేరే వేయను, గమ్ముని స్టీరింగ్ పట్టుకుని ఆపరేట్ చేసుకుంటా ఉంటా, పట్టపై వాళ్ళు ఊళ్ళో వదిలేద్దాం. అంటే ఏం చేయాలి మరి? వాళ్ళు బాగా ఆలోచించారు, డ్యూటీ చేశారు, వాళ్ళ ఊరు వాళ్ళని చేర్చారు. ఇది పని చేయలేదు బస్సు అంటే గొడవ దిగుతారు, కంప్లైంట్ ఇస్తారు డిపోలో. ఇలా చెప్తూ వెళ్తే మనం కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో మాట్లాడచ్చు మేడం ఈ వేదికగా. నిజంగా చాలా స్మార్ట్ గా ఆలోచించారు. నేను ఇంకా అక్కడే ఆగిపోయినా.
బాగుంది. అయితే ఇప్పుడు ఎంతసేపు మనం టాలెంట్ కాదు, ఆ సామర్థ్యం అనేది కాదు, ఆలోచన ఉండాలి, టాలెంట్ ఉన్నా కూడా, లేదంటే ఏది కూడా వర్కౌట్ అవ్వదు అనే కదా మనం మాట్లాడుకున్నాం. మరి అంటే ప్రజెంట్ ఆలోచన కూడా అతిగా పనికిరాదంటారు కదా. ఇప్పుడు ఒక సమస్యకి సొల్యూషన్ రావాలి అని అంటే నేను వెంటనే కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచించగానే రాదు ఆలోచన. దానికి మళ్ళీ నేను ఎంతో ఆలోచించాలి. ఫైనల్ గా నా బుర్రకి అది ఆలోచన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో లేదో కూడా తెలియదు నేను ఎంత ఆలోచించినా. అంటే ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. మరి ఆ అతి ఆలోచన కూడా మళ్ళీ ప్రమాదమే కదా. అది మనం అనుకుంటే ప్రమాదమే, కాకపోతే ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లో కాదు. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్న భాగంలో భాగంగా 263 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు, 264 సార్లు సక్సెస్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యామని నవ్వాడు. అతనేం చెప్పాడు, 263 విధానాల్లో నేను బల్బును కనుక్కోలేని సంతోషపడ్డాను. 264 ప్రయత్నంలో ఈ 263 రకాల ఆలోచన చేశాడు అతను. అన్ని ఆలోచనలు కాకుండా భిన్నంగా ఆలోచించాడు. అంటే ఈ 263 విధానాల్లో బల్బును తయారు చేయలేమని నేను కనుక్కున్నాను, నాకు చాలా సంతోషంగానే ఉందన్నాడు. అంటే ఇతను అతిగా ఆలోచించినట్టు కదా 263 సార్లు చేసినట్టు ప్రయత్నం విఫలమైతే వాళ్ళ ఫ్రెండ్ దృష్టిలో ఎందుకు అంత అతిగా ఆలోచించామనే కదా అర్థం. కానీ అతను ప్రయత్నం ఆపాడా? మనము ప్రయత్నించి విఫలం చెందుతాం, అటనే మనం ఆగకూడదు. ప్రయత్నించే దాంట్లో విఫలం కాకూడదు. ప్రయత్నించి విఫలం చెందినా నష్టం లేదు. ప్రయత్నం అదని చేస్తాం చూడండి, ఆ ప్రయత్నం చేయడంలో విఫలం కాకూడదు, ప్రయత్నంలో విఫలం కాకూడదు, ప్రయత్నించి విఫలం అవ్వచ్చు. కాబట్టి థామస్ అల్వా ఎడిసన్ 263 సార్లు ప్రయత్నించి 264 సార్లు తన యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ చేసుకుని ఒక కార్యాచరణలోకి తీసుకొచ్చాడు. ఆయన కనుక్కున్న లైట్ అనేది ఈ రోజు ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంది. థామస్ అల్వా ఎడిసన్ మనకు ప్రతి ఇంట్లో కనిపిస్తాడు లైట్ రూపంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా ఆలోచించగలిగితే, తమ ప్రయత్నాన్ని విరమించకుండా, ప్రయత్నించడంలో విఫలం కాకుండా ఆలోచించగలిగితే వారి వారి సామర్థ్యం మేరకు ప్రతి ఒక్కరూ నిష్ణాతులే, ప్రతి ఒక్కరూ టాలెంట్ ఉన్న వాళ్ళే. టాలెంట్ లేని వాళ్ళు ఎవరు లేరు అని నిరూపించడం కోసమే మన ఈ యొక్క చర్చ అనేది జరిగిందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ ఇంకొకరిని చూసి అలా మనం కావాలనుకుంటే మాత్రము అది పొరపాటు అవుతుంది. అదే పులును చూసి నక్క మాతలు పెట్టుకున్నది ఇలాంటి సామెతలకు సరిపోతుంది. అంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటి, నేనేం చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతానా, మనకు మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేసి ఆచరణలో పెట్టడమే కరెక్ట్. అంతే మేడం, సరిపోతుంది. అవును. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంది అని అంటే, ఆలోచన కూడా మనకు ఒక్కొక్కసారి ఇబ్బందిని కలిగిస్తుందని నేను అడిగినందుకు మీరు చెప్పిన ఆన్సర్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం ఆలోచిస్తున్నంతసేపు, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అనుకున్నా, దాంట్లో నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, నాకు ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోయినా, అరే దొరకట్లేదు ఇంత ఆలోచిస్తున్నా అనే ఒక బర్డెన్ నా మైండ్లో నేను తీసుకురాకుండా గనక ఉంటే, నాకు ఆలోచన కూడా ఏ ఇబ్బంది కలిగించదు. ఎన్నిసార్లు విఫలమైనా ఖచ్చితంగా మళ్ళీ అది సక్సెస్కి ఇంకొక మెట్టు నేను మొదలు పెడుతున్నా, ఖచ్చితంగా ఇందులో నేను సక్సెస్ అవ్వాలనే తపన ఉండాలి. మీకు ఈ ఆలోచనకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని, ఆలోచన ఎలా మనిషిని ప్రేరేపిస్తుంది, అభివృద్ధి చేస్తుంది, బలహీనం చేస్తుంది అని చెప్పడానికి ఒక చక్కటి శక్తివంతమైన ఒక ఉదాహరణ ఉంది. చిన్నపిల్లలు, ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లలకు వాళ్ళకు ఒక ప్రాక్టీస్ చేపించవచ్చు. కళ్ళు మూసుకొని ఒక 10 మంది పిల్లలు స్టడీగా నిల్చుకుని 2 చేతులు ఇలా చాపుతారు, మాస్టర్ చెప్పినట్టు చేస్తారు, కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు మాస్టర్ చెప్పింది వాళ్ళ మైండ్లో విజువలైజ్ చేస్తుంటారు. ఇప్పుడు అందరి చేతులకు 5 కేజీల బరువు ఉన్నటువంటి బెలూన్స్ ఒక చేతికి కట్టబడి ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు రంగురంగుల బెలూన్స్ ఈ చేతికి చూసుకుంటారు, ఇటు అనుకుంటారు, నాకు కలర్ గా బాగుంది, పైన ఎగురుతున్నాయి అంటాడు మాస్టర్. అవి కూడా ఇలా కళ్ళు మూసుకొని చూస్తారు, ఎవరు కళ్ళు తిరగకూడదని చెప్తారు. అలా బెలూన్సే చూస్తారు. ఇంకొక 5 కేజీల ఇనుప గుండు ఇంకొక చేతికి కట్టబడి ఉంది అని చెప్తాడు. ఇనుప గుండు ఏం చేస్తుంది, ఈ 2 ఉన్నాయి అంటే 10 కేజెస్ వెయిట్ చెరొక 2 చేతులు పట్టుకున్నాయి. ఇప్పుడు గాలికి ఓవర్ గాలి వస్తా ఉంది, ఈ 5 కేజీల బెలూన్స్ ఈ చేతిని పైకి లేపేస్తున్నాయి అంటాడు. ఆ బెలూన్స్ లాగుతున్నట్టు వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు గట్టిగా లాగి పట్టుకోండి అంటే వాళ్ళు గట్టిగా ప్రయత్నించి ఇలా ఇలా లేసిపోతుంది. ఈ 5 కేజీల ఇనుప గుండు లాగేస్తా ఉంది, పట్టుకోలేకపోతున్నారు, అది కిందికి లాగేస్తుంది అంటే పిల్లలందరూ కొద్దిసేపటికి ఇలా ఉంటారు. వాస్తవంగా అలాగే ఏమి ఉండదు. కళ్ళు తెరవండి అని చూస్తే గాలు బెలూన్ చూస్తారు, కింద ఇనుప గుండు చూస్తారు, 2 ఉండవు. కానీ మానసికంగా మాత్రం 10 కేజీల బరువుని మానసికంగా వాళ్ళు ఫేస్ చేశారు. రియల్ ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా సరే ఆ విజువలైజేషన్ చేస్తే
ఇది ఇలా ఉంటుంది ఆలోచన విధానం. అంటే పెద్దవాళ్ళు కూడా వారి యొక్క మానసిక స్థితిని, నాకు టన్నులుగా టెన్షన్ పెరిగిపోయింది, క్షణం ఒక యుగంగా ఉంది అంటే దాన్ని వీళ్ళు డిజైన్ చేసేస్తారు, అయిపోయింది, లోడ్ చేసేస్తారు బ్రెయిన్లో, ఇంకేం లేదు. ఫైనల్ గా చూస్తే అది చిన్న విషయమే. ఏం రాజ్యాలు మునిగిపోయా, దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడ్డావు, నా బాధ నాకు తెలుసు, అనుభవిస్తే నీకు తెలుస్తుంది. బాధకు వీళ్ళు బిర్యానీ పెడుతున్నారు, మేపుతున్నారు బాగా, ఎందుకు అంత అవసరం ఏముంది? ఆలోచన విధానం అనేది చూసారా ఎలా ఉంటుందో? సెకండ్ల పైన అది బరువెక్కిచ్చేస్తుంది మనిషిని, సెకండ్ల పైన తేలిక చేసి ఆనంద డోలికల్లో ఓలలాడిస్తుంది. అద్భుతం. ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలనంటే. మీ చెప్పే విధానమే డిఫరెంట్. అంత అవసరం లేదు పెద్ద 10 నిమిషాలు అర్ధగంట టాపిక్ అంతా వినాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ఉదాహరణ వింటే చాలు మార్పు రావడానికి. మీరున్నారు మేడం, నేనున్నాను. అవును. మధ్యలో వైట్ రేడియం పెయింట్ లో ఒక 6 నెంబర్ ఇక్కడ గీశారు. ఓకే. నా వైపుకి 6 నెంబర్, అది మీ వైపుకి 9. మీరేం చెప్తారు? నెంబర్ 9 అంటారు, అవును. నేను 6 అంటారు. రెండు కరెక్టే. మీ ఆలోచన కరెక్టే, నా ఆలోచన కరెక్టే. అవును. ఓకే, అంతేనా? అంతే. కాబట్టి మనం ఆలోచించడంలో ఒక ప్రత్యేకతను సాధించుకుంటూ వెళితే ఈ జన్మ ఎత్తిన దానికి మనం ఎన్ని కోట్ల నమస్కారాలు ఈ ప్రకృతికి లేదా భగవంతుడికి, తల్లిదండ్రులకు, సమాజానికి ఎంత కృతజ్ఞత తెలియజేసినా అంత తక్కువే. అందుకే కృతజ్ఞత కలిగి ఉండు అంటారు. ఆ ఆలోచన మనకు పరిపూర్ణంగా ఉంటే మరింత కలర్ఫుల్ గా అద్భుతమైన ఫ్లేవర్ మనకు లైఫ్ దొరుకుతుంది, దాంట్లో డౌటే లేదు. దీని అంతటికీ చాలా ఓపిక అవసరం, నిదానంగా ఉండటము. అంటే మాట్లాడే మాట అలా వచ్చేసింది కదా అని వదిలేయకుండా మాట్లాడే ముందు ఆలోచించాలి, ప్రతి కదలిక వెనకాల ఆలోచించాలి, తొందరపడకుండా ఉండటమే దీనన్నిటికీ కూడా పరిష్కారం కదా. సందర్భానుసారంగా ఎప్పుడు తొందర చూపించాలి, ఎప్పుడు నిదానం కావాలి అనేటువంటి సమన్వయం సాధించగలిగినప్పుడే బ్యాలెన్సింగ్, అదే బ్యాలెన్స్. అది సాధన ద్వారా ఆ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. వినడం ద్వారా తెలుస్తుంది, సాధన చేయడం ద్వారా లభిస్తుంది, అనుభవిస్తాం ఆ ఫీలింగ్ ని. కాబట్టి ఆచరణలో పెట్టొచ్చు. సంతోషం అండి, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా సమయం, కాలాన్ని ఆపలేం, కాలం వెళ్ళిపోతూనే ఉంది, మనమే ఆగిపోవాలి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.